సుప్రీంకోర్టులో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ మహిళా న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా ఎంపికయ్యారు. దీంతో ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి జనాల్లో బాగా పెరిగిపోయింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలుగా మరో 5గురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించారు. కొత్తగా నియమితులైన వారిలో తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకిట సుబ్రమణి మోహనతో పాటు బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్ లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులయ్యే వారు గతంలో హైకోర్టు జడ్జీలుగా పనిచేసిన వారై ఉంటారు. అయితే లాయర్గా ఉంటూ సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ. దేశంలోనే బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికైన రెండో మహిళగా మోహన చరిత్ర సృష్టించారు. I now request Honorable Srimati Venkita Subramani Mohana to take oath. I, Venkita Subramani Mohana, having been appointed a judge of the Supreme Court of India, having been appointed a judge of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance That to the I will- Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. అయితే గతంలో ఇలాగే మరొకరు కూడా ఎంపికయ్యారు. ఆమె పేరు జస్టిస్ ఇందు మల్హోత్రా. ఈమె ఏప్రిల్ 27, 2018 బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై మార్చి 2021లో పదవీ విరమణ చేశారు. లాయర్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికైన మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి పట్టా పొందారు. 5ఏళ్ల లా కోర్సు పూర్తి చేసిన మొదటి బ్యాచ్ విద్యార్థిని కూడా. 1992లో ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సిఎస్ వైద్యనాథన్ దగ్గర జూనియర్ గా పనిచేశారు. 1996లో ప్రతిష్టాత్మక అడ్వకేట్ ఆన్ రికార్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాక ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కపిల్ సిబాల్, కెకే వేణుగోపాల్, పి చిదంబరం, అరుణ్ జైట్లీ లాంటి అగ్రశ్రేణి న్యాయవాదులతో కలిసి పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాల పాటు న్యాయవాదిగా సేవలందించిన మోహన సివిల్, కార్పొరేట్ చట్టాలకు సంబంధించిన అనేక కీలక కేసుల్లో తనదైన ముద్ర వేశారు. సాయుధ దళాలలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, వయోవృద్ధుల ఆస్తి హక్కులు, కర్ణాటక హిజాబ్ కేసుల్లో ఆమె వాదనలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. న్యాయపర అవగాహన, వాదనల్లో స్పష్టత, చట్టాలపై లోతైన పట్టు మోహనను దేశంలో ప్రముఖ న్యాయవాదుల జాబితాలో నిలబెట్టాయి. మోహన ప్రతిభను గుర్తిస్తూ 2015 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టులో ఆమెకు సీనియర్ న్యాయవాది హోదా దక్కింది. కాగా జూన్ 2031లో మోహన పదవీ విరమణ చేయనున్నారు.